ప్రస్తుతం మనమైతే బోడుప్పల్లో ఉన్నటువంటి ఆర్బీఎం హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిష్ వెంకట్ గారితో ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు ఇక్కడ వచ్చి వాళ్ళంతా సహాయం చేసి వాళ్ళకి అండగా అయితే నిలబడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీకి. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్లో ఒకసారి విజువల్స్ చూసుకున్నట్లయితే అందరూ కూడా వచ్చి ఇక్కడ చాలా సహాయం చేస్తున్నారు ఫైనాన్షియల్గా కూడా, అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇమోషనల్గా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు అనమాట. ప్రస్తుతం ఇండస్ట్రీ వాళ్ళు ఎలా స్పందిస్తున్నారండి మరి దీనిపైన? అసలు అన్న 3-4 నెలల నుంచి ట్రీట్మెంట్ పొజిషన్లో ఉన్నాడు. అప్పటి నుంచే స్పందిస్తున్నారు అందరూ పంచేని అని. ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా డేంజర్ ఉన్నది. ఈ టైంలో హెల్ప్ చేస్తే వాళ్ళు గాడ్ అని ఒక దేవునిలాగా పూజిస్తాం వాళ్ళని. ఎందుకంటే ఇల్లు మొత్తము ఫిష్ అండ్ వెంకట మీద ఆరాధపడి ఉన్నారు. దానిపైన వాళ్ళకి ఏం లేదు, ఒక ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాడు. ఆ షూటింగ్ తప్ప ఏరా డ్యూటీ పోలేడు, ఏం చేయలేడు. ఇప్పుడున్న మేము పోయి హాస్పిటల్లో చూస్తే ఆయన ఒక డయాలసిస్ మీదే చేసినాకనే చూస్తలేడు. ఈ టైంలో మంచిగా ఒక గాడ్ ఒక మంచి మాకు అమౌంట్ ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉంటే మా ఫిష్ వెంకటని మళ్ళీ కోలుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఎంత జనాలు ఉన్నారో అలా నవ్వుపించి ఆ సినిమాలో చేపించే అంతా మా గబ్బర్ సింగ్ మొత్తం టీం ఆశిస్తున్నాం. ఇంకా అంటే వేరే వీడియోస్ లో ఏమని చూసామంటే మళ్ళీ తాగారు, లాస్ట్ టైమే తను సఫర్ అయ్యారు కదా హెల్త్ ఇష్యూస్ తో, తర్వాత తాగడం వల్ల ఇలా కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పేసి వేరే వీడియోస్. అతను వాళ్ళ మిస్సెస్ కి ఫిష్ వెంకట్ వాళ్ళ దోస్తులు తాపిచ్చిరని మజాక్ ఆడిరంట. ఆ విధంగా మా వదిలి చెప్పింది. ఆయన స్టార్టింగ్ ఎప్పటి నుంచి బెడ్ రెస్ట్ ఉన్నాడు, అప్పటి నుంచి ఇప్పుడు ఏమో తాగలేదు. ఆయన కూడా ఒక ఆశ ఉంది, ఇప్పుడు కూడా నేను బతకాలని ఆశ ఉన్నది. ఓరో ఫ్రెండ్ మజాక్ ఆడినందుకు ఆ వదిన అలా చెప్పిందని. వదిన కూడా తెలియదు మజాక్ లో ఆమె నిజం మొహమ్మద్ ఆయన మళ్ళీ ఇట్లా అయిందని అనుకున్నారు. మీరు అందా ఆ విధంగా అయితే మీరు అర్థం చేసుకోకుండా ఆయన తాగలేదు. ఇంకోటి ఫండింగ్స్ ఏమైనా చేస్తున్నారా మరి కిడ్నీ ఆపరేషన్ కి? అదే మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చినాక కొంచెం నడుస్తుంటే అప్పుడు దాని గురించి మనము డాక్టర్ గారు ఇప్పుడైతే ఏం డయాలసిస్ తర్వాత కోలుకుంటుంది కొంచెం. ఇంకా ట్రీట్మెంట్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎక్కువ. ఇంకా డబ్బులు ఖర్చు పెడితే మా ఫిష్ వెంకట్ అన్న బతాడు. మీరు అందరు కలిసి మా ఫిష్ వెంకట్ అన్నకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. నేను వచ్చేసి మేడం ఆయనకు ఇప్పుడు నీడ్ వచ్చేసి ఆర్థిక సహాయం కావాలా. ఎందుకంటే చాలా డబ్బులు అవుతున్నాయి హాస్పిటల్ వాళ్ళకి అనేది. మేమందరం వచ్చి చెప్పినందుకు చేసినందుకు కాకుండా ఆయన తరఫున కూడా అనేది హాస్పిటల్ ఛార్జెస్ కేవలం మెడిసిన్ ఛార్జెస్ అవి తీసుకుంటున్నాము. డయాలసిస్ గురించి అన్నాడు. మెయిన్ ఆర్థిక సహాయం కావాలా. వీలైన ఎంతమంది దాతలు ఉన్నారో ఆయనకు ఆర్థికంగా సాయం చేసి, అట్నే మా సినిమాటోగ్రఫర్ మినిస్టరు వెంకటరెడ్డి కోమటిరెడ్డి అన్నగారు ఆయన గిట్ట, ఎందుకంటే మా సినిమాకు సంబంధించినవి కాబట్టి ఆయన గిట్ట స్పందించి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అట్నే మా రేవంత్ అన్నకు 2 చేతులు అయితే దండం పెడుతున్నాం. అన్న ఈ వీడియో మీ వరకు చేరుకోవాలా, మీరు అనేది మా సినీ కార్మికులకు మా వెంకటన్నకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఈ సమస్యని జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారికి ఈ సంఘటన తెలిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయం చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. ఇండస్ట్రియల్ వాళ్ళు ఫిష్ వెంకట్ అంటే చాలా ఇష్టపడతారు అన్న. ఈ టైంలో మీరు ఎంత ఇష్టపడతారో ఆ ప్రేమ చూపెట్టాలని ప్రతి ఒక్క యాక్టర్ ఈ టైంలో మనం ఆర్టిస్ట్ మనం బతికించుకుంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఇలాంటి టైం రావచ్చు. మనమంతా ఒక ఐకమత్యం ఉండి ఇలాంటి మనం ఒక్కొక్క రూపాయి మనం సహాయం చేసి అన్నని మనం చేసుకుంటే మన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఏమైనా కూడా మనం అందరం ఒక ఉంటామన్నా. మీరు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానా. మీ గబ్బర్ సింగ్ సాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు బాగుంది మేడం. ఇప్పుడు ప్రస్తుతం అంటే బాగాలేదని చెప్పలేము మేడం. ఎందుకంటే అలాగే ఉంది, కొంచెం కళ్ళు తెరిచి చూసిండు అంతే కానీ ఇంకేం చెప్పలేము. ఈరోజు సాయంత్రం డయాలసిస్ చేసినాక టోటల్గా చెప్తా అన్నారు డాక్టర్ గారు. అదేంటో ఈరోజు సాయంత్రం తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కండిషన్ అలాగనే ఉంది. ఐసీయూలో ఉండండి. సీరియస్ కండిషన్ అండి, సీరియస్ కండిషన్ కానీ వెంటిలేటర్ పైన ఉండండి. ఈరోజు కొంచెం స్పందించి కొంచెం నిన్నటికి ఇవాళకి కొంచెం స్టేబుల్గా ఉంది కొంచెము. ఇంకా ఈరోజు సాయంత్రం డయాలసిస్ చేస్తే ఈ రోజు వరకు చెప్తామని చెప్పారు సాయంత్రం. అంటే ఇప్పుడు ఈయన క్యూర్ అయినాక లేచి నిల్చున్నాక అప్పుడు దాని గురించి ఆలోచించాం. కానీ ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి
లేచి బయటికి రావాలి అని చెప్తున్నారు డాక్టర్లు. భగవంతుని ప్రార్థిస్తున్నాము మేము, మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. అలాగే ఆయనకు ఆర్థికంగా ఇవి చాలా ప్రాబ్లం ఉంది. ఆర్థికంగా ఇట్లా ఆదుకోవాలని మీడియా మిత్రుల ద్వారా మా ఇండస్ట్రీ వాళ్ళకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ హాస్పిటల్కి మేము పరామర్శించి వచ్చినందుకు మన ఇక్కడ లోకల్లా మన జనసేన పార్టీ అధ్యక్షుడు మన సాయి ఉంటాడు, సాయి ద్వారా మన బీజేపీ పార్టీ అధ్యక్షుడు బోడుప్పల్ ఎరుపుల మహేష్ అన్న గారికి తెలియజేయడం జరిగింది. అంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి మహేష్ అన్న గారు వెంకటన్నను పరామర్శించి చూసి నా వంతు సాయంగా నేను ఒక 30,000 ఆర్థికంగా సాయం చేస్తున్నా అని ఇవ్వడం జరిగింది. మహేష్ అన్న మీకు చాలా చాలా థ్యాంక్ యూ మీరు స్పందించినందుకు. అలాగే అందరూ దాతలు ముందుకు రావాలని మేము అందరం దాని మీడియా ద్వారా తెలుసుకున్నాం. ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అటువంటి ఆర్బీఎం హాస్పిటల్లో మన ప్రముఖ సినీ యాక్టరు మన ఫిష్ వెంకటన్న ఇక్కడ అడ్మిట్ అయిందని చెప్పి నాకు తెలియడం జరిగింది. తెలిసిన వెంటనే నాకు చాలా బాధ వేసింది. వచ్చి పరామర్శించి చూసిన తర్వాత అన్న పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. ఐసీలో ఉన్నాడు. 2 తెలుగు రాష్ట్రాలని నవ్విస్తూ అందరి ఆనందపరుస్తూ ఎన్నో సినిమాలు యాక్ట్ చేసినటువంటి అంత గొప్ప వ్యక్తి ఈరోజు నిస్సాయ స్థితిలో ఆడ పడుకోవడం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అట్లాంటి వ్యక్తికి ఇండస్ట్రీ తరపు నుంచి కానీ లేకపోతే ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఖచ్చితంగా అన్నకు ఆర్థికంగా సాయం చేసి అన్న విధంగా ఎప్పుడైతే ఎట్టయితే ఉండనో అదే విధంగా బయటకు తీసుకొచ్చే దిశగా ఇరు ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి అదేవిధంగా ఇండస్ట్రీ ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆ పేర్లు చెప్పుకుంటూ చాలా మంది ఉంటారు కాబట్టి ఆ పేర్లు బయట చెప్పలేము. కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అన్నకు సాయం చేసి ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి ఆయన బయటకు తీసుకురాని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం తెలిసిన వెంటనే నాకు తోచిన విధంగా నేను 30,000 రూపాయలు అన్నకు సాయం చేయడం జరిగింది. ఈ సాయం చేసేది కూడా అన్నకు నేను చాలా సంతోషం. ఎందుకంటే అంత మంచి వ్యక్తికి నేను 30,000 ఇవ్వడం చాలా తక్కువే, కానీ నా వంతు నేను 30,000 ఇచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్న బయటకు రావడానికి తోచిన సాయం చేసి అందరికీ కోరుతా ఉన్నాను. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు బంగారు సాయి కుమార్, బోడుపల్ జనసేన పార్టీ. ఇక్కడ బోడుపల్లో ఆర్బీఎం హాస్పిటల్ దగ్గర ఫిష్ వెంకటన్న హాస్పిటల్ అడ్మిట్ అయినాడని చెప్పేసి మన గబ్బర్ సింగ్ టీం, గబ్బర్ సింగ్ సాయన్న, గబ్బర్ సింగ్ ప్రవీణ్ అన్న, గబ్బర్ సింగ్ రమేష్ అన్నారు, గబ్బర్ సింగ్ రిప్సాన్న, గబ్బర్ సింగ్ టీం అందరు కలిసి నాకు కాల్ చేయడం జరిగింది. నేను ఎంబడే తెలుసుకొని ఇక్కడ లోకల్ గా జనసేన పార్టీలో నేను ఇక్కడ ఉన్నా కాబట్టి లోకల్ గా ఎంబడే తెలుసుకొని నేను బీజేపీ పార్టీ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అన్న ఎంబడే తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఫిష్ వెంకట అన్నని ఇక్కడ వచ్చి విజిట్ చేసి అన్న నాకు తోచిన సాయం చేస్తానని చెప్పి కూడా అన్న ఒక 30,000 రూపాయలు ఫిష్ వెంకట అన్నకి సాయం చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఫిష్ వెంకట అన్నకి సాయం చేసి అతి తొందరగా అన్నని సమస్య నుండి బయటికి వెళ్ళి యథావిధిగా అన్న నార్మల్ అయ్యే విధంగా అందరూ కృషి చేస్తారని కోరుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒకసారి ఫిష్ వెంకట అన్న వైపు చూసి అన్న గతంలో ఏ విధంగా ఆయన నట విశ్వరూపంతో ఏ విధంగా అన్న అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఆర్టిస్ట్ అని కాకుండా ప్రతి ఒక్కరు అందరు కలిసి ఫిష్ వెంకట అన్నకి సాయం చేసి మీరందరూ అన్న ప్రాణాన్ని బతికించాలని చెప్పి కూడా నేను బోడుపల్ జనసేన పార్టీ తరఫున మీ అందరి 2 చేతులెత్తి మీ అందరు కోరుకుంటున్నాను. జై హింద్.